కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే ఆదాయం 2, వ్యయం 8, రాజభుజ్యం 4, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురువు ఆరోహించ శని 2వ ఇంట ఉండడం చేత మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగి ఉంటాయి. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ద్వాదశ రాహు ప్రభావం చేత అగ్ని భయం లేక చోర భయం కలుగుతుంది. వృధాగా శ్రమ పడతారు. ప్రయాణాలు నందు కష్టాలు నష్టాలు చవిచూస్తారు. ఆర్థికమైన ఇబ్బందులు తప్పు. కావున దైవధ్యానం చేయాలి. మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది. గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేక ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పట్టుత్వం దిగజారుతుంది. ధాతుబలం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకు నోట రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించిన లోపల పడే బాధలు దేవునికి ఎరుకున్నట్లుగా ఉండడం. అధికార వర్గం బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీ ఆశయాలు మంచిది దారితీస్తాయి. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితం అంతగా లేక మనోధైర్యంలో కోల్పోదురు. ఆరోగ్య భంగాలు, కుటుంబంలో అశాంతి, భార్యతో కలహాలు తప్పవు. నష్టము తప్పదు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. ప్రమోషన్తో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలితం, అధికారుల అనుగ్రహం లభించును. కొంతమందికి పరిస్థితులు అనుకూలించను. సుదూర ప్రాంతాలకు బదిలీలు, అపనిందలు, చేయని పనులకు శిక్షను అనుభవించరు. సస్పెండ్ చేసే పరిస్థితులకు కూడా దారితీస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి గడ్డు కాలమే. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగం రావాలి. తదుపరి వచ్చే అవకాశం ఉండదు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే అవును. ప్రైవేట్ కంపెనీల్లో ఉన్నవారికి సెప్టెంబర్ తర్వాత బదిలీలు, మరొక కంపెనీలకు మారే అవకాశం ఉంది. పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు గడ్డు కాలం. అనేక ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తాయి. అంతా వ్యతిరేకంగా ఉండడం. పనులందు ఆటంకాలు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు పొందలేరు. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు ఏమీ మీ చేత చిక్కవు. జాగ్రత్తగా యోచించి మసులుకోవాలి. సంఘంలో మీ పేరు కొంత ఇబ్బందిగా వచ్చును. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలించును. ఈ సంవత్సరం కళాకారులకు కూడా ఆగస్టు వరకు బాగుంటుంది. తదుపరి మీకు గుర్తింపు ఉండట కళ్ళ. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుండును. అన్ని రకాల సస్యశ్యామలంగా ఉండును. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభాలు. ప్రభుత్వం మూలకంగా ఇబ్బందులు నష్టపోవట కూడా జరుగును. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి వాహన ప్రమాదాలు అధికంగా జరుగును. వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీత నష్టాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభం. సరుకులు నిల్వ చేసిన రెండింత లాభాలు వచ్చును. కాంట్రాక్టుదారులకు ఇబ్బందులు తప్పవు. ఈ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు చాలా బాగుంటుంది. ఆ సమయాన్నే ఇంజనీరింగు, మెడిసిన్, లా సెట్, ఐసెట్, ఈసెట్, బీఈడి, పాలిటెక్నిక్ వాటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు చుట్టూ మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీల్లో సీట్లు పొందవచ్చును. విదేశాలకు చదువుకునే కోరే ప్రయత్నం చేయవారికి ఈ సంవత్సరం మీ కోరిక నెరవేరుతుంది. ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు తప్పక జరుగుతాయి. మొత్తం యోచించి చూడగా ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు మంచి. ఆ తదుపరి కొంత గడ్డు స్థానం దాపురించనున్నది. కావున శని రాహునకు జపం చేయించి శివాలయంలో రుద్రాభిషేకం మరియు తైలాభిషేకాలు చేసి నవగ్రహ యంత్రాలు లేదా శని రాహు యంత్రాలు తప్పక ధరించాలి. ఇది కుంభరాశి వారి యొక్క ఈ సంక్షిప్త రాశి ఫలితం. ఎవరికైతే జాతకాలు ఉంటాయో వారికి జాతకంతో సహా ఈ గోచార ఫలితం అన్వయిస్తుంది. కాబట్టి నేరుగా మా సంస్థకు వచ్చి మమ్ము మీ జాతక పత్రికతో సంప్రదించిన
మీకు ఈ సంవత్సర జాతకంతో ఆ జాతకాన్ని మేళవించి రుజువైన ఫలితాలు అందించడంలో మీకు సహాయపడ జరుగుతుంది. ఇక